ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగులు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని వాలంటీర్లు గాలి కుదిలేశారు. ఈ వాలంటీర్లు కూడా మేము తిరిగి విధుల్లో చేర్చుకుంటామని చెప్పి కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, అప్పుడున్నటువంటి ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ కూడా ప్రతి ఒక్క సభలో బల్ల గుద్ది చెప్పారు, మేము వస్తే నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం ఇస్తామని చెప్పి. ఈరోజు అనేక కంపెనీలు వస్తున్నాయి, అనేక కంపెనీలు తెస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నాం, కానీ ఎక్కడ ఊగదంపుడు ఉపన్యాసాలు తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా వచ్చే పాపాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలేదు. ఈరోజు వాలంటీర్లు గాలి కుదిలేశారు. అదే ఉద్యోగాల పరిస్థితి, ఉద్యోగాలు రోడ్లు ఎక్కితే మా మీద అక్రమంగా కేసులు పెడతారు. అదే ఇంటి చుట్టూ ప్రారీకు పెట్టి పోలీసులు కూడా ముట్టడించిన పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఒక దుర్మార్గ పాలన. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాకముందు సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు రోజుకి 2 కోట్లు వేసుకున్నా కూడా దాదాపు 20 కోట్ల ఉద్యోగాలు ఈ దేశవ్యాప్తంగా రావాలా. నరేంద్ర మోడీ ఇవ్వాలా, అదే చంద్రబాబు నాయుడు ఇవ్వాలా. చంద్రబాబు నాయుడుకి ఉద్యోగం వచ్చింది, వాళ్ళ కొడుక్కి ఉద్యోగం వచ్చింది, వాళ్ళ భార్యలకి, ఇప్పుడు వాళ్ళ మర్దాలు అందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. పవన్ కళ్యాణ్కి ఉద్యోగం వచ్చింది, పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళ అన్నకి ఉద్యోగాలు వస్తాయి. కానీ మాకెక్కడ ఉద్యోగాలు రాలేదు. బాబు వస్తే భవిష్యత్ గ్యారెంటీ అన్నారు. ఇక్కడ భవిష్యత్తు ఎవరికి మాకు గ్యారెంటీ లేదు. రాజకీయ నాయకులకి, ప్రభుత్వాలకి, ప్రత్యర్థి పార్టీలకి, వాళ్ళకి, వాళ్ళ కమిషన్లకి, వాళ్ళ రాజకీయ నాయకులకి భవిష్యత్తు ఉంది. కానీ ఎక్కడ కూడా విద్యార్థులు కానీ, యువకులు కానీ ఎక్కడ కూడా మంచి పాపన ఈ కూటమి ప్రభుత్వం పోవట్లేదు. ఎక్కడైనా కానీ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని దున్నపోతు మీద వాన పడిన చందంగా దున్నపోతులు ఎట్టయితే ఉన్నాయో ఈరోజు రాష్ట్రం అగమ్య గోచరంగా ఉంది. ప్రతి ఒక్కరు ఆశ, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, ఆర్టీసీ, విద్యార్థులు, యువకులు ప్రతి ఒక్కరు రోడ్డును పడుతున్నారు. ఈరోజు విద్యార్థులు, యువకుల ఆకేదం గమనించి ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్నాడు ఉద్యోగాలు ఇవ్వాలని, మీరు వస్తే ఈరోజు జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాడు. అయ్యా నారా లోకేష్ గారు, మీరు అధికారంలోకి వచ్చింది, మీకు ఇంతవరకు జనవరి రాలేదా? అన్నయ్య గారు, చూసుకున్నట్లయితే ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన, ఎన్డీఏలో భాగస్వామ్యం అన్నీ చేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మొదటి నుంచి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లలో కూడా దగ్గర 2 సంవత్సరాలు కావస్తుంది. 18 నెలల పరిపాలన పైన చూస్తున్నారు ప్రజలు. ఒక పక్క సంక్షేమాలు అలాగే ఉన్నాయి, ఇచ్చిన హామీలు ఏమైపోయాయి? నిరుద్యోగ వృత్తి ఏమైంది? రాగానే వాలంటీర్లు నియమించి వాళ్ళకి జీతం పెంచుతా ఉన్నారు, వాళ్ళని పక్కన పెట్టేశారు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రం? ఏదైతే ఆనాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మేము అధికారంలో రాగానే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మరోవైపు బాబు గారు, బాబు వస్తే జాబ్ అన్నారు, బాబు వచ్చారు. వాళ్ళ నారా లోకేష్ వారి బాబు గారికి వచ్చింది జాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి వచ్చింది జాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాది కుటుంబ పార్టీ కాదు అని చెప్పారు. వాళ్ళ నాగబాబు కూడా ఉద్యోగం ఇచ్చుకున్నారు. 2,35,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్న నారా లోకేష్ గారు మీ మాట ఎక్కడ పెట్టారని అడుగుతా ఉన్నాము. ఆనాడు యువగలం పాదయాత్రలో చెప్పారు, తమ్ముళ్ళు రాసి పెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి, జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా, నేను జగన్మోహన్ రెడ్డిలా పారిపోనని చెప్పావు. మరి ఈనాడు 2 జనవరిలు వచ్చాయి. ఈ 2 జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా పారిపోయింది ఎవరు? మిస్టర్ నారా లోకేష్. మిమ్మల్ని అడుగుతా ఉన్నాము, 2,35,000 ఉద్యోగాలు ఇవ్వకుండా పారిపోయింది నీవు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆనాడేం చెప్పారు? ఈ రాష్ట్రంలో 30,000 మహిళలు తప్పిపోయారు, కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నా దగ్గర ఉందన్నారు. మరి ఈనాడు అదే కేంద్రంతో మీరు డబుల్ ఇంజిన్ సర్కారు చేస్తా ఉన్నారు. 3 మహిళలు, నీకు చేతనైతే 3 మహిళల్ని తెచ్చావా అని అడుగుతా ఉన్నాము. సుగాలి ప్రీతి, ఒక మహిళకు అన్యాయం జరిగితే ఏం చేస్తా ఉన్నారని రెచ్చిపోయావు. మరి నీ ఎమ్మెల్యే అరవల్లి శ్రీధర్ మహిళల మీద లైంగిక ఆరోపణలు వచ్చాయి, నీవేం చేస్తా ఉన్నావు అని అడిగాము. అదేవిధంగా విశాఖ ఉక్కును అమ్మేస్తా ఉంటే 21 మంది ఎంపీలు మీ ఒంటికి కారం పూసుకోండి, సిగ్గేయడం లేదా అన్నారు. మరి నీ ప్రభుత్వము 17 మెడికల్ కాలేజీలు అమ్మేస్తా ఉన్నది, మరి నువ్వేం పూసుకుంటావు మిస్టర్ పవన్ కళ్యాణ్ అని అడుగుతా ఉన్నాము. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో దాదాపు నిరుద్యోగులను మోసం చేసింది, మహిళల్ని మోసం చేసింది, ఏ వ్యవస్థకు న్యాయం చేసిన దాఖలా లేదు. కాబట్టి నిరుద్యోగుల పక్షాన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రభుత్వానికి సంబంధించి 2 నెలల పరిపాలన చూశారు, ఇప్పటివరకు కూడా నిరుద్యోగ వృత్తి ప్రకటించకపోవడము, అందులోనూ వాలంటీర్లకు సంబంధించి వ్యవహారంలో కూడా వెనకడుగు వేయడం ఎందుకు జరుగుతుంది? ప్రభుత్వాలు ఇచ్చిన మాటలు ఎందుకు తప్పాయంట? ఈరోజు అనేక హామీలతో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు అధికారంలోకి రాకముందు నిరుద్యోగుల్ని ఆశ పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, విడుదల చేసి నిరుద్యోగులందరికీ న్యాయం చేస్తామని చెప్పి
ఈరోజు 19 నెలలు గడుస్తున్నా సరే ఈరోజు కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం దుర్మార్గం. అలాగే సూపర్ 6 హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు. ఈ రోజుకి కనీసం నిరుద్యోగుల కోసం, నిరుద్యోగ భృతి కోసం నోరు కూడా మెదపలేకుండా ఈరోజు టూర్లు తిరుగుతూ ఉన్నారు. అటు సింగపూర్ విదేశీ పర్యటనలు తప్ప నిరుద్యోగుల కోసం ఈరోజు ప్రస్తావన రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. మేము ఈరోజు విజయవాడ రణబేరి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి మాత్రమే ఈ ప్రోగ్రామ్ ని ఇలా పెట్టాం. 2 నెలల కూటమి ప్రభుత్వ పాలన అంతా మంచి జరుగుతుందని ప్రభుత్వం అంటుంది, కానీ రియాలిటీలో చూస్తే ఏవి కూడా సరిగ్గా అవ్వలేదంటున్నారు. ఎలా అనిపిస్తుంది? గత కొంతకాలంగా ఇంతకుముందు మా రాష్ట్ర నాయకత్వం వెళ్ళి నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. నిరుద్యోగుల సమస్యలపైన నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము అడిగితే మేము కూర్చోబెట్టి మేము ఇవ్వలేము అని చెప్పాను. ఆ రోజు మీరు యువగళం పాదయాత్రలో ఎందుకు మీరు ఇచ్చారు, హామీలు ఇచ్చారు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నించడానికి ఈ కార్యక్రమాన్ని రణబేరి చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చాం. రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఉద్యోగ భృతి ఇస్తామన్నారు, వాలంటీర్లకి కూడా జీతం పెంచిస్తామన్నారు. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ల వ్యవధి అవుతుంది, కానీ ఎక్కడా కూడా దీని గురించి ప్రకటన చేయలేదు. దావోస్ పర్యటనలో బిజీగా ఉన్నారు. లడ్డూకి సంబంధించి హడావుడి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి డిప్యూటీ సీఎం గారు ఎందుకు స్పందించట్లేదు? డిప్యూటీ సీఎం గారు ఎంతవరకు ఈ లడ్డూ మీద, ఈ దావోస్ పర్యటన మీద తప్ప ఈ నిరుద్యోగుల మీద శ్రద్ధ అనేది లేదు. వాళ్ళు ఎంతవరకు హిందుత్వ ముసుగులో జనాల్ని ముంచేస్తున్నారు తప్ప ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళు నిరుద్యోగుల పరిస్థితి వాళ్ళు పట్టించుకోవడం లేదు. 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఏదైనా అడిగితే ఇంతవరకు ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నిరుద్యోగుల పరిస్థితి ఆయన ప్రశ్నించాలి. ఆయన ఎంతవరకు లడ్డూ వ్యవహారం వీటి మీదే సరిపోతుంది తప్ప నిరుద్యోగుల పరిస్థితి పట్టించుకోవట్లేదని చెప్తున్నాం. నియోజకవర్గం ఎమ్మెల్యేలకి సంబంధించి అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. మహిళల వేధింపులు ఇవన్నీ కూడా దాని మీద కూడా స్పందించట్లేదు, సైలెంట్ అయిపోయినట్టు డిప్యూటీ సీఎం గారు. మరి ఈరోజు అరవ శ్రీధర్ గారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు జరిగినటువంటి చూస్తూనే ఉన్నాం. మరి దాని గురించి ఇంతవరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడం చాలా దరిద్రం. దానికి సంబంధించి అందరూ కూడా లైవ్ పెడుతున్నారు. దాని గురించి కూడా ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని కూడా మేము AYF గా ఖండిస్తున్నాం. గారు చూసుకున్నట్లయితే 2 సంవత్సరాల పరిపాలన కూటమి, అందులో ఎన్డీఏ భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఏం జరుగుతుంది? నిరుద్యోగ భృతి ఏమైపోయింది? దానికి సంబంధించి మిగతా విధానాలు ఏమైపోయాయి? ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీ పెట్టేటప్పుడు ప్రశ్నించడం కోసం నేను పార్టీ పెడుతున్నానని చెప్పేసి ఆ రోజు చెప్పాడు. అయితే ఈరోజు అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అవుతా ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్లో మీరు భాగంగా ఉన్నారు. ఆ రోజు మీరు చెప్పారు మేము వచ్చేది కూటమి ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము. జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేని పక్షంలో నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి హామీ కోసం మేము ఇప్పటికే ప్రణాళికలు చేసుకున్నామని చెప్పేసి యువకుల పాదయాత్రలో హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 19 నెలలు అవుతా ఉన్నా జాబ్ క్యాలెండర్ గురించి కానీ నిరుద్యోగ వృత్తి గురించి కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి కడుపు మండిన నిరుద్యోగులుగా ఈరోజు నిరుద్యోగ రణబేరి పేరుతో విజయవాడ నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించాము. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు స్పందించి నిరుద్యోగ సమస్య పరిష్కరించకపోతే, జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే మాత్రం భవిష్యత్తులో కలిసి వచ్చే విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని నిరుద్యోగులను చైతన్యం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ ఏకతాటిపైకి తెచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. యువత ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ గతంలో లడ్డూ విషయంలో కానివ్వండి, మహిళలకు ఏదైనా జరిగినా సొక్కాలు చించుకుని సంప్రోక్షణలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమైపోయారు? సొంత నియోజకవర్గానికి సంబంధించి కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఇటు చూసుకుంటేనేమో వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా మహిళల వేధింపులపైనే ఉన్నారు. మొదటి నుంచి అదే వాదనగా సాగుతుంది. ఎలా చూడాలి ఈ అంశాలన్నీ? చూసుకున్నట్లయితే నిజంగా పట్టించుకుంటున్నారా? మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే విధంగా మారిపోయారు. ఈరోజు మనం చూసాం రిపబ్లిక్ డే రోజు నరేంద్ర మోడీని అనుసరించే విధంగా ఆయన వస్త్రాధారణ అయితేనేమి, అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత సనాతనే పేరుతో యువతను మభ్యపెట్టడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే మేము అఖిల భారతీయ యువజన సమైక్యగా ఉప ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మీరు చెప్పారు రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది మహిళలు మాయమయ్యారని చెప్పేసి, దీనిపై నేను పోరాడతానని చెప్పారు. మరి అధికారం చేపట్టి 2 ఏళ్ళు అవుతా ఉంది. మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వరుసగా మహిళలను వేధించినటువంటి సంఘటనలు చిక్కుతా ఉన్నారు.
దీనిపైన మీరు ఎందుకు మాట్లాడడం లేదని చెప్పేసి ఏఐవైపుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? గతంలో కూడా ఇదే అంశం పైన చాలా సార్లు పోరాడు, ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సమాధానం లేదు, మరి ఏం చేయబోతున్నారు? కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు శాంతియుతంగా విజయవాడ నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించాం ఏఐవైఎఫ్గా. కూటమి ప్రభుత్వం స్పందించకుంటే మాత్రం భవిష్యత్తులో విద్యార్థులను నిరుద్యోగులను ఏకతాటిపైకి తెచ్చి ఈ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కోసం అవసరమైతే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని, అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు జరిగే సందర్భంలో అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇట్లయితే ఏమవుతుంది? రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చినట్టేనా? అందులో నిరుద్యోగ భృతి ఏమైంది? వాలంటీర్లు రాగానే జీతం ఎక్కువ ఇచ్చి మళ్ళీ నియమించుకుంటామని చెప్పారు, దాని గురించి ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. 2 ఏళ్ల నుంచి ఖాళీగా ఉంటున్నారు, విధుల నుంచి తొలగించడం జరిగింది. వాళ్ళని గతంలో వరదల్లో కూడా వాడుకున్నారు, మరి ఇప్పుడు ఏమంటారు? నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు విద్యార్థులని యువజనుల దగ్గరికి వెళ్ళి పాదయాత్ర రూపంలో వెళ్ళి నేను వస్తే జాబ్ సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి హామీలు ఇచ్చుకొచ్చి గెలుచుకున్న తర్వాత ఈరోజు పూర్తి స్థాయిలో విద్యార్థులను కానీ యువజనులను కానీ సచివాలయ ఎంప్లాయీస్ని కానీ లేదు అన్నట్లయితే వాలంటీర్స్ని కూడా పూర్తి స్థాయిలో స్పందించడం లేదు. ఇప్పటి వరకు కూడా జాబ్ సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నట్టు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఇప్పటివరకు ఒక్క వాగ్దానం కూడా ఇవ్వలేదు. అందుకే నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి ఈరోజు చెలో విజయవాడ కార్యక్రమం పెట్టడం జరిగింది. లేని పక్షంలో ఈ ఉద్యమాలన్నీ మరింత ముందుకి కొనసాగిస్తామని చెప్పి హెచ్చరికలు చేస్తా ఉన్నాం. విషయం బయటపడింది, కల్తీ జరిగింది కేవలం పామాయిల్తోనే కానీ జంతువుల అవశేషాలతో కాదని తేలింది. మరి ఇప్పుడు ఏం సంప్రోక్షణ చేస్తారు? ఈయన ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి గతంలో మహిళల పట్ల కూడా ఇబ్బంది జరిగినా బయటకు వచ్చినా నిరుద్యోగులకు కానివ్వండి, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్ గారు అవకాశవాస్తుడు. ఆయన అధికారంలో రావడం కోసం మాయ మాటలు చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి మాయ మాటలు చెప్పి ఆయన యొక్క భవిష్యత్తుని పాడు చేసుకోకుండా ఆస్తులను సంపాదించుకోవడం కోసమే ఆయన రాజకీయంలోకి రావడం జరిగింది. ఆ యొక్క పార్టీని కూడా నిలబెట్టుకోవడం అనేది పార్టీని పోషించడం కాదు, ఆ యొక్క ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఆయన రాజకీయం రావడం జరిగింది. నిరుద్యోగ భృతి హామీలు ఇచ్చుకొచ్చారు. ఇప్పటి వరకు కూడా నిరుద్యోగుల కోసం ఏమీ కూడా ఎక్కడ ప్రెస్ మీట్లో కానీ ఎక్కడా కూడా వాగ్దానం ఇవ్వలేదు. ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇస్తామనేది కూడా చెప్పడం లేదు. అదేవిధంగా ఉగాది రోజు ఒక చిన్న తీపి జ్ఞాపకంగా చెప్పారు. ఉగాది రోజు తీపి జ్ఞాపకంగా ఇస్తామనేటువంటి జాబ్ క్యాలెండర్ ఇప్పటి వరకు కూడా ఇవ్వడం లేదు. తక్షణమే చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే ఈ యొక్క ఉద్యమం అనేది మరింత ముందుకే కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏం జరుగుతుంది? కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన దగ్గరలో ఉంది, 18 నెలల పైనే చూశారు. రాగానే నిరుద్యోగ భృతి అన్నారు, రెండోది వాలంటీర్లకు ఎటువంటి అన్యాయం జరగదన్నారు. వాలంటీర్లు పక్కన పెట్టారు, ఫీజు రియంబర్స్మెంట్లు పక్కన పెట్టారు, నిరుద్యోగుల్ని పక్కన పెట్టారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, వదిలింది లేదు. ఏం జరుగుతుంది? మాట్లాడితే విదేశీ పర్యటనలు, లడ్డూ విషయంలో హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మహిళల పట్ల నేను చిత్తశుద్ధితో ఉంటాను, ఏ సమస్య వచ్చినా ముందు ఉంటానన్నారు. నిజంగా చూసుకుంటే వాళ్ళ ఎమ్మెల్యేలే మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఎలా ఉంది అసలు? ఏదో కూటమి ప్రభుత్వం వస్తే అంతా మారిపోతుందని ఉద్దేశంతో ఈరోజు జనాలు పట్టం కడితే, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక 2,60,000 మంది వాలంటీర్లను రోడ్డు మీదకి వేశారు. వాళ్ళు మీ రాష్ట్ర ప్రజల బిడ్డలన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి మీరు వెళ్ళాల్సిన రోజు వస్తుంది. ఆ రోజు ఏమని చెప్తారు చూడండి. ఈరోజు వాలంటీర్ల ఉద్యోగాలను తీసేసి పెద్ద వాలంటీర్గా చంద్రబాబు నాయుడే పింఛనిస్తున్నాడు. ఏమి మీకు ముఖ్యమంత్రి పదవి వద్దా? వాలంటీర్ పదవే కావాలా? ఎందుకయ్యా ఆ వాలంటీర్లకు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చేసి నీ ముఖ్యమంత్రి పదవి హోదా నువ్వు చేసుకోవచ్చు కదా? ఎందుకు ఇటువంటి దిగజారుడు పనాలు ఇటువంటివి ఎందుకు చేస్తున్నారు? నారా లోకేష్ గారు నిరుద్యోగ భృతి అన్నారు, చదువుకున్న వాళ్ళు మొత్తం రోడ్డుకి ఎక్కారు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, సంవత్సరానికి 4 లక్షలు అన్నారు. ఎక్కడ మీ ఉద్యోగాలు? ఎక్కడ ఇస్తున్నారు? నిరుద్యోగ భృతి ఎక్కడ ఇస్తున్నారు? ఈరోజు ఫీజులు కట్టలేక, ఫీజు రిమైండ్స్మెంట్ లేక విద్యార్థులు అల్లాడిల్లిపోతున్నారు. తల్లిదండ్రులు అయితే వాళ్ళని చదివించుకోవాలా లేదా అనే పరిస్థితి తీసుకుని వచ్చారు. ఎందుకు మిమ్మల్ని ఈ జనాలు ఓటేసినందుక ఈరోజు ఈ పరిస్థితి తీసుకుని వచ్చారు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రశ్నిస్తామన్నారు, మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీరు ఏమైనట్టు? మరి మా ఏదైనా అంటే మా వాదన ప్రశ్నిస్తానంటాను కదా, మరి ఈరోజు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ప్రతి దానికి గవర్నమెంట్కి మీరు తప్పు చేస్తున్నా సపోర్ట్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మీరంటే చాలా అభిమానం ఉండేది మాకు, ఆ అభిమానం కూడా లాస్ట్కి వెళ్ళిపోతుందని భావిస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక స్ఫూర్తిదాయకము, మీలో ఒక యువతరం మేల్కొల్పే శక్తి ఉంది.
కానీ దాన్ని మీరు యూటిలైజ్ చేయకుండా ప్రభుత్వం ఏ తప్పు చేసినా దాన్ని సమర్థిస్తున్నారు. ఈ లడ్డు విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఏది గమనించకుండా వాళ్ళు ఏది చెప్తే అదే మీరు మాట్లాడుతున్నారు. చూడండి పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని వాళ్ళు తక్కువ చేసిన తర్వాత మీరు పక్కకి వెళ్ళాల్సి వస్తుంది. దాన్ని మీరు గమనించుకోండి. మిమ్మల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఒక్కటి గమనించండి. మీకు ఉన్న జ్ఞానము చాలా అమోఘము, మీకున్న నాలెడ్జ్ చాలా ఇది. మీరు ఖచ్చితంగా నిరుద్యోగుల వైపు నిలబడి పోరాడతారని చెప్పేసి నిరుద్యోగ భృతి ఇప్పిస్తారు. వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తానమ్మా నా జేబుతో అని చెప్పారు. మరి ఏమయ్యా పవన్ కళ్యాణ్, మరి ఈరోజు వాలంటీర్లు రోడ్డున పడ్డారు, మహిళలు రోడ్డున పడ్డారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఈరోజు గ్రామాల్లో వార్డులలో సమ్మెలకు మొదలుస్తున్నారు. ఈరోజు వాళ్ళు గ్రామాల నుండి పైకి ప్రతి ఒక్కరి కలుపుకొని వచ్చి ఈరోజు రాష్ట్రం మీద ఖచ్చితంగా పడతారు. మిమ్మల్ని ఖచ్చితంగా ముట్టడి చేస్తారని చెప్పేసి కోరుతున్నాము. ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల ఉసురు ఈ కూటమి ప్రభుత్వానికి తగులుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము.